హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమేంటిది బస్సులో కూర్చొని ఛానల్కి హాయ్ చెప్తున్నాను అనుకుంటుర్రా ఫ్రెండ్స్? అసలు మీకు థంబ్నెయిల్ చూసే అర్థమై ఉండొచ్చు. అవునండి, నాకు సర్జరీ అయింది. అది ఏం సర్జరీ అయిందో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను, మా వారు, మా మమ్మీ అండ్ నా సన్ అండ్ మా హస్బెండ్, మేము 3 మెంబర్స్ కలిసి వెళ్ళాము హైదరాబాద్కి. ఎందుకంటే మెయిన్గా నేను చేసిన మిస్టేక్స్ ఎవ్వరు కూడా చేయొద్దన్న ఇంటెన్షన్ తోటే మీకు నా వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఏదో సింపతి కోసమో చూపించుకోవాలి, అందరు యూట్యూబర్స్ చూపించుకుంటున్నట్లు నేను చూపించుకోవాలన్న ఇంటెన్షన్ అస్సలు కాదు. మెయిన్ ఏంటంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దన్న ఇంటెన్షన్ తోటే మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే యాక్చువల్లీ ఏమైందంటే నా చెవిలో ఒక హోల్ పడ్డది. అయితే ఆ హోల్కి నేను ఏం చేసినానంటే ఫస్ట్ నార్మల్గా ఇక్కడ మా లోకల్లో ఉండే స్పెషల్ డాక్టర్కి చూపించిన. ఆయన నుండి కొంచెం హోల్ ఉందమ్మా, మీరు ఫస్ట్ అయితే మెడిసిన్స్ యూజ్ చేయండి, ఆఫ్టర్ దట్ ఏదైనా ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు అని అన్నాడు. ఇంకా సరేలే అన్నట్లు నేను మెడిసిన్స్ యూజ్ చేసిన. కానీ అదేంటంటే లిటిల్ బిట్ కొంచెం క్లోజ్ అయ్యి కొంచెం ఓపెన్ అయ్యి ఉండేసరికి అయ్యో కంప్లీట్గా ఇది క్లోజ్ అయిపోయిందన్న ఇంటెన్షన్తో నేను దానికి పట్టించుకోలేదు, వదిలేసిన. ఇంకా సరేలే అన్నట్లు 1 మంత్ తర్వాత మళ్ళీ వాటర్ తిప్పినప్పుడు సౌండ్స్ రావడము, కొంచెం బయట వెహికల్ సౌండ్ కూడా అది విన్నప్పుడు ఒకే మాదిరిగా రావడము, చాలా గట్టిగా రావడం, అట్లాంటివి అయితే మళ్ళీ ఏమైందని చెకప్కి వెళ్తే మళ్ళీ చాలా పెద్ద హోల్ పడ్డది. ఈ హోల్కి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది ఉండదు, 100% దీనికి ఆపరేషనే చేయాలి, సర్జరీ చేయాలని అన్నారు. అయితే అసలు నేను మస్తు షాక్ అయినా, ఏంటి చిన్న హోల్ ఇంత పెద్ద పని చేసిందా అని. మనం ఏదైనా సరే చిన్నదే కదా అని హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ మంచిగా లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. ఎందుకంటే నేను సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ నరకం ఏ విధంగా ఉంటుందో నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇంకా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మేము ఉంటున్న చోటు నుంచి ఇంకా హైదరాబాద్లో చూయించుకుంటే అక్కడ మంచిగా ఉంటుందన్న ఇంటెన్షన్ తోటి వెళ్ళినాం. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చూయించుకున్నా నేనైతే. ఇంకా నా సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 2.5 hours సర్జరీ. కానీ అసలు సర్జరీ జరిగేటప్పుడు అయితే అసలు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కదా, నాకు అస్సలు ఇంత కూడా చలనం లేకుండా అయిపోయింది బాడీ. ఇంకా నేను అది సర్జరీ 2.5 hours అయిపోయినా 1-2 hours తర్వాత చిన్న కోలుకున్నా. ఇంకప్పుడు తెలిసింది నాకు ఏదున్నా సరే ముందే చూయించుకోవాలని. ఇంకా నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. ఏదో చిన్నదే కదా వదిలేస్తే అయిపోతుందని అనుకోకండి. యాక్చువల్లీ నాకు హోల్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? ఎక్కువగా చెవులో అది ఇయర్ బడ్స్ యూజ్ చేయడము, ఇట్లా సేఫ్టీ పిన్స్ యూజ్ చేయడం, అట్లాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. మెయిన్ అది మనకు చెవులో ఇది ఉంది మనకు చాలా గోకడ పెడుతుందని మనం చేస్తుంటాము. అది ఎట్లా అంటే మన చెవులకు కర్ణబేరికి అదొక రక్షణ మాదిరిగా. ఇన్ కేస్ అది బయటికి వచ్చినప్పుడు మాత్రమే దానికి తీయడానికి ట్రై చేయండి. కానీ అట్లా కాకుండా మీరు పదే చెవులో ఏది పడితే అది పెట్టి అట్లా చేయకండి. నాకు జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా 1 day అయితే మేము హాస్పిటల్లో స్టే చేసినాం. ఇంకా మలత తెల్లారి నేనైతే డిశ్చార్జ్ అయిపోయినా. సక్సెస్ఫుల్గా నాదైతే ఇయర్ సర్జరీ అయ్యింది. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని ఫీల్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఆల్ నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇంకా మేము వచ్చే టైంకి అయితే చాలా రెయిన్ వస్తుంది. కానీ ఇంకా ఏదో ప్రొటెక్షన్తోనే వచ్చిన నేను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడు నాకు తినిపిస్తుండు చూడండి ఫ్రెండ్స్. తనకు కూడా తెలిసిపోయినట్లుంది మా మమ్మీ హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.